ఫ్రెండ్స్ ఈ యొక్క నంబర్కి ఏమొస్తుందో ఒకసారి మీరు గమనించండి. ఇది ఒక క్యూబ్ నెంబర్, క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రెండ్స్ అన్నీ కూడా మనం చూసుకుంటే కనుక యూనిట్స్ ప్లేస్ వాల్యూస్ 4 ఉన్నాయి, యూనిట్స్ ప్లేస్ వాల్యూ 6 ఉంది. సో యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఇక్కడ ఏమవుతుందంటే 4కి 4 అవుతుంది ఫ్రెండ్స్. సో 6 అనేది కాదు, అంటే 4th ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూడండి, 1 6 7 7 5 12 12 4 16 16 అంటే కనుక 1 + 6 6 అంటే 7. అట్లాగే ఇది చూడండి ఫ్రెండ్స్, 1 6 7 7 4 11 11 4 15 15 అంటే కనుక సమ్ ఆఫ్ ది డిజిట్స్ 6. అట్లాగే ఇది చూడండి, 1 6 7 7 6 13 13 4 17 17 అంటే కనుక సమ్ ఆఫ్ ది డిజిట్స్ 8. అండర్స్టాండ్? సో ఇది క్యూబ్ నెంబర్స్. సో ఇది డైరెక్ట్గా క్యూబ్ నెంబర్, ఇది క్యూబ్ రూట్ కాబట్టి 3 డిజిట్ మనం మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. 3 డిజిట్ మల్టిప్లై చేస్తే ఇది 343 అవుతుంది ఫ్రెండ్స్, ఇది 216 అవుతుంది, ఇది 512 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఏంటంటే 10 అండి. 10 అంటే కనుక 1 3 4 7 7 3 10 2 1 6 సారీ 2 1 3 3 6 9. సో 5 1 6 6 2 8. సో ఇక్కడ 1 ఇక్కడ 9 ఇక్కడ 8 వచ్చిందండి. మరి ఇదేమొస్తుందో చూద్దామండి ఫ్రెండ్స్. 4 5 వదిలేయండి. సో చూసుకుంటే కనుక 2 7 కూడా వదిలేయండి. 4 8 12 12 4 16 16 2 18 18 అంటే వదిలేయండి. 6 4 10 10 అంటే కనుక 1. ఫ్రెండ్స్ నేను 9 ఎలిమినేట్ చేస్తే కనుక నాకు 1 వచ్చింది. 9ని ఇన్క్లూడ్ చేసినా సరే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. 4 5 9 9 2 11 11 4 15 15 8 23 23 7 30 34 36 42 42 4 46 46 అంటే కనుక 4 + 6 10 10 అంటే కనుక 1 అండి. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే కనుక 1 వచ్చే ఆప్షన్ ఏముందంటే కనుక ఫస్ట్ ఆప్షన్ ఉందండి. 1 వచ్చే ఆప్షన్ ఏముందండి? ఫస్ట్ ఆప్షన్ ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియో కోసం మీరు హోంవర్క్ చేయండి ఫ్రెండ్స్. ఇది మీరు హోంవర్క్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్.